హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో విశాల్ నటించిన మకుడం తమిళ్ అనమాట. ఇది ఒక తమిళ్ రీమేక్ మూవీ. సో ఇవాళ సినిమా రిలీజ్ అయింది. సినిమా ఎట్లా ఉంది, ఏం కథ అనేది ఈ రివ్యూ తెలుసుకుందాం. ఇందులో మనకి విశాల్, అంజలి మెయిన్ అయితే వీళ్ళు. మన తెలుగు యాక్టర్ అజయ్ కూడా అయితే దీంట్లో ఉన్నాడు. ఈ సినిమాకి సంగీతం జీవి ప్రకాష్ కుమార్. ఈ సినిమా నిర్మించింది సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనమాట. ఇంకో దరిద్రం ఏంటంటే ఇదే సినిమాకి మనోడే హీరో, మనోడే కూడా డైరెక్టర్ అనమాట. సో అసలు మ్యాటర్ ఏంటంటే ఒక సింపుల్ స్టోరీ. ఒక రెండు ముక్కలు చెప్పాలంటే, ఈ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అయితే ఏమున్నాయో ఇవన్నీ కల్తీ అని చెప్పేసి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఇక్కడ నుంచి ఒక స్మగుల్గా అమ్మేస్తున్నారు అనేసి ప్రీవియస్గా కొన్ని ఇంటర్వ్యూలో చూసే ఉంటాం. అది ఈ బ్యాక్గ్రాప్లో జరిగే సినిమా స్టోరీ అనమాట ఇదంతా. సో అసలు స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే, కృపాకర్ మన విషయాలు అనమాట. ఇది ఒక తండ్రి కొడుకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ. మనోడు ఒక వైజాగ్లో, చెన్నైలో మెడికల్ ట్రిప్ అయితే రన్ చేస్తూ ఉంటాడు. హ్యాపీగా ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో బతుకుతూ ఉంటాడు. ఫ్యామిలీ సొంత కారు కొనుక్కోవాలని చెప్పేసి ఉత్సాహంతో ఒక కారు కొనుక్కుని సెకండ్ హ్యాండ్లో ఆ కారుతో సరదాగా ఊటీకి వెళ్తారు. ఊటీకి వెళ్ళిన తర్వాత మనోడు కారుపై మొత్తం ఒక బుల్లెట్ వర్షం అది కులిసిద్ది అనమాట. ఈ బుల్లెట్ దాడిలో వైఫ్, పాప ఇద్దరు చచ్చిపోతారు. సో అసలు ఆ బుల్లెట్ ఎందుకు జరిగింది, ఎవరి కోసం జరిగింది, చివరికి ఏమైంది అనేది మిగతా స్టోరీ అనమాట. సో ఫస్ట్ హాఫ్ అంతా కొడుకుదు, సెకండ్ హాఫ్ అంతా కూడా తండ్రి అనమాట. తండ్రికి జత కట్టిన ఆమె మన అంజలి యాక్టరు. ఇంతలా అయిపోయింది అంజలి. అది అమ్మ అసలు ఈ పాటలు ఉన్నాయి, ఇది దరిద్రం రయ్యా. ఎంత లెంత్, ఆల్మోస్ట్ 3 గంటల 10 నిమిషాల దాకా సినిమా ఉంది. అసలు ఫుల్ హెడేక్ వచ్చేసింది. ఆ లింగా ఏంటో, ఈ అంజలి ఏంటో, ఇదేంటో నాయనో, అసలు తలకాయ పోటు వచ్చేసింది అనమాట. ఎవరైనా సరే హెడేక్ ఉన్నవాళ్ళు, నీరసంగా ఉన్నవాళ్ళు మాత్రం ఈ సినిమాకి పోకండి. నా కైండ్లీ రిక్వెస్ట్. చెత్త, రొటీన్ రొట్ట, ఏం లేదు. ఏమో దీనికి 3 గంటల సేపు ఆడు కూర్చోబెట్టాడు. నాకు అసలు ఏం అర్థం కాల. ఆ దురంధరం 3 గంటలన్నర సినిమా ఉన్నా కూడా ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. బట్ కానీ ఇదైతే మాత్రం ఎప్పుడు వెళ్ళిపోదామో అనిపించింది. బట్ కానీ ఏంటంటే రిలీజ్ సినిమా కాబట్టి ఏదో తప్పక అట్లా అయితే చెప్తుంది జరిగిందనమాట. సో అసలు ఈ ఈ లింగం అనే క్యారెక్టర్ విషయాలు తండ్రి అయితే యాక్ట్ చేశాడు. అదంతా ఒక స్లో నెరేషన్ మూవీ. అంతా ఒక బీచ్, సముద్రం ఇంతే ఉంటే సినిమాటోగ్రఫీ పెద్దగా అయితే ఏం లేదు. సాంగ్స్ అయితే జీరో. ఆ లాస్ట్ ఒక ఓల్డ్ సాంగ్ రీమేక్ చేసినట్టుగా ఒక ఫైటింగ్ ఉంటుంది. అది కొంచెం బాగా అనిపించింది విశాల్ యాక్టింగ్. అలాగే ఇక విశాల్ రొటీన్గా ఉన్నాడు. బట్ అజయ్ కూడా అయితే అంత మామూలుగా ఉన్నాడు, పెద్దగా అయితే ఏం లేదు. సో ఇంక చివరికి తండ్రి కొడుకులు ఏం చేశారు, తండ్రిని కలిసాడా అనేది రిమైనింగ్ స్టోరీ. పెద్దగా సస్పెన్స్ పగలు తీద్దామన్నంత ఏం లేదు కానీ ఓకే, యావరేజ్ అవుతుంది. అంజలి అయితే మాత్రం వరస్ట్గా అయితే ఉందన్నమాట. ఇంత లావ్ అయిపోయింది సినిమాలో, అస్సలు బాగాలేదు. సో ఈ తండ్రి కొడుకులు క్యారెక్టర్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు అనమాట. ఇది ఒక మంచి అవుట్డేటెడ్ మూవీ. సో ఎవరైనా సరే 3 గంటలతో ఏసీలో పడుకోవాలనుకుంటే ఒక 50 రూపాయలు టికెట్ కొనుక్కుని హ్యాపీగా పోవచ్చు. అంతకు మించి అయితే సినిమాకి అయితే దండగ అనమాట. అండ్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ అయితే ఏమున్నాయా అంటే, విశాల్ యాక్టింగ్ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఫ్యామిలీకి అయితే బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం అయితే తలకాయ పోటు వచ్చేసింది నాకైతే మాత్రం. యాక్షన్ సీక్వెన్స్ బాగానే ఉన్నాయి. ఇక అన్నీ కూడా ఏంటంటే ఇక ఈ రొటీన్ కథ, రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవే మరీ లెంత్ హెవీ ఎక్కువ అయిపోయింది అనమాట. చివరికి అయితే మొక్కటం కాస్త అది కక్కడం అయిపోయింది. సో చాలా వరకు అయితే రిస్క్ చేయటం ఎందుకని చెప్పేసి నా ఫీలింగు. విషయాలు కాబట్టి పాపం ఒకసారి మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఓవరాల్గా అయితే సినిమా అయితే సోసాగా అయితే ఉంది. హా, ఇది పరిస్థితి. నేనైతే ఈ సినిమాకి 5/50 మార్క్స్ చేస్తాను 100కి. ఇదే నా రివ్యూ. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మూవీలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.